అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల్లో 1962 సంవత్సరంలో విడుదలైన కొన్ని సినిమాలు మీకు పరిచయం చేస్తాను. తర్వాత తెలుగులో పూర్తి స్థాయిలో నిర్మించిన మొట్టమొదటి సినిమా అదే డబ్బింగ్ సినిమా. అందులో ఒక పాట గురించి అలాగే విశ్లేషణ చేస్తాను. ఆ డబ్బింగ్ సినిమా పేరు మురిపించే మూవలు. ఆ పాట నీ లీల పాడెద దేవ అనే పాట. వీడియో పూర్తిగా చూడండి. చివరిలోనే ఈ పాటకు వాడిన రాగ విశేషాలు ఉంటాయి. ఇక 1962లో విడుదలైన కుటుంబ కథా చిత్రం ఆరాధన. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆరాధన సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అలాగే తర్వాత సినిమా గుండమ్మ కథ. ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు నటించారు. విజయవంతమైన సినిమా. తర్వాత కులగోత్రాల సినిమా. అక్కినేని, కృష్ణకుమారి నటించిన కులగోత్రాల సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అయితే ఈ సినిమా చాలా చోట్ల విజయవంతంగా నడిచింది కూడా. అలాగే ఇక 4వ సినిమా మురిపించే మూవలు. ఇందులో మహానటి సావిత్రి, జమినీ గణేశన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ పాట పాడిన వారు ఎస్ జానకి. నీలీల పాడిద దేవ అంటూ తన కోకిల కంఠంతో మధురంగా ఆలపించారు జానకి. ఈ చిత్రానికి దర్శకుడు ఎంవి రామన్. మహానటి సావిత్రికి ఇది 100వ చిత్రం అన్నమాట. ఈ పాటకు సంగీతం ఆయన ఎన్నుకున్నటువంటి రాగం ఆబేరి రాగం. ఆబేరి రాగంలో ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మాకు అవకాశం ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను. సెలవు. నమస్తే.